ఇది ఉత్తర రాజకీయం ముచ్చట 94,000 కోట్లు ఖర్చైన ప్రాజెక్టులు 1,00,000 కోట్ల కుంభకోణం ఎట్లయితుందా అని. అయినా ఆయన ముఖ్యమంత్రి అయి సగం టైం అయిపోయినా ఇంకా అదే సొల్లు పురాణం, ఇంకా అదే పనికిమాలిన మాటలు. ఆ మధ్యన నేను ఒక రైతుది వీడియో చూసిన, ఎంత గొప్పగా మాట్లాడిండంటే, అవునయ్యా సరే కేసీఆర్ కట్టిండు, దానిలో 2 పిల్లర్లకు ఏదో అయ్యింది అనుకుందాం, నువ్వు చెప్పింది నిజమే అనుకుందాం, వాజీబే. మరి నీ దగ్గర సుతారులు లేరా? నీ దగ్గర మేస్త్రీలు లేరా? నువ్వు గుంపు మేస్త్రి అని చెప్పుకుంటావు కదా, శాతనైతే లేదా నీకు అని చెప్పి ఒక సామాన్య రైతు మాట్లాడుతుంటే, ఇవాళ ముఖ్యమంత్రి గారి సో ఏమైందో, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి స్పృహ ఏమైందో, ఇంత అద్భుతమైన ప్రాజెక్టు, జాతికి అంకితం చేసిన ప్రాజెక్టు, ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు, దీన్ని బదనాం చేసేందుకు మీకు నోరెట్లు వస్తుందో, మీకు ఎట్లా సిగ్గులేదో నాకు అర్థం కావట్లేదు. ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి డైలాగులు కొడుతున్నాడు, రికార్డు స్థాయిలో ధాన్యం కొనం. నేను అడుగుతున్నా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని, 2014 మునుపు, ఇంకా సిగ్గులేని మాట కూడా చెప్తున్నాడు, కాళేశ్వరంతో సంబంధం లేకుండానే రికార్డు స్థాయిలో ధాన్యం. నేను అడుగుతున్నా ఉత్తమ్ కుమార్ రెడ్డిని, మరి కాళేశ్వరం 2014 ముందు లేదు, అప్పుడు ఎందుకు పండలే పంటలు? అప్పుడు మీరే కదా ఉన్నది, అప్పుడు ఎందుకు గాలే రికార్డు స్థాయిలో పంటలు? చెప్తావా? దమ్ముందా సమాధానం చెప్పేది? సిగ్గుండాలా మాట్లాడడానికైనా? అంటే కొద్దిగానైనా ఏమనుకుంటారో అన్న సోయి ఉండాలా. అంతెందుకయ్యా ఉత్తమ్ కుమార్ రెడ్డి, నీ కోదాడకపో, మీ శ్రీమతి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో ఎన్నడన్నా సూర్యాపేట జిల్లాలో కాకతీయ కాలువల్లో నీళ్ళు వచ్చినాయా? ఎన్నడన్నా ఆ టేలెండ్ గ్రామాలకు నీళ్ళు వచ్చినాయా కాళేశ్వరం వచ్చేదాకా? కాళేశ్వరం వచ్చినాకనే కదా గోదావరి జలాలు రావి చెరువు ముట్టింది, రావి చెరువులోని గిరిజన భూములను తడిపింది. అందుకే సిగ్గులేని మాటలు మాట్లాడవద్దని మంత్రి గారికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇంక చెప్పాలంటే చాలా ఉన్నాయి లెక్కలు, కానీ ఒకటి మాత్రం వాస్తవం, కాళేశ్వరం సాధించిన అతిపెద్ద విజయం ఏంది అంటే రైతు ఆత్మహత్యలు ఆపింది, బ్రతుకు భరోసానిచ్చింది రైతుకి. తెలంగాణలో భూముల విలువ పెరిగింది కాళేశ్వరం వల్ల, తెలంగాణ రైతుకు విలువ పెరిగింది కాళేశ్వరం వల్ల. తెలంగాణ పంజాబ్ను హర్యానాను తలదన్ని #1 రాష్ట్రంగా వరిధాన్యం ఉత్పత్తిలో #1 అయింది. నేను అడుగుతున్నా ముఖ్యమంత్రి గారిని, రోజు తెల్లారలేస్తే ఎకసెక్కపు మాటలు కాదు, తగ్గిన ఆత్మహత్యల్ని, కాపాడిన ప్రాణాలని ఏ లెక్కతో కొలుస్తావు నువ్వు? ఏ కొలమానంతో కొలుస్తావు? ఏ కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్తో చెప్తావు కాళేశ్వరం యొక్క ప్రయోజనం విలువ? నేను అడుగుతా ఉన్నా. మేము కూడా వస్తుగా మాట్లాడచ్చు ఇవాళ కావాలంటే. 2 పిల్లర్లు పడిపోతేనే నువ్వు ఏదో పడిపోయింది, ఆకాశం ఇది కింద పడ్డదన్నట్టు మాట్లాడుతున్నావు. మరి నీ అవినీతి వల్ల, నీ ప్రభుత్వ అసమర్థత వల్ల SLBC టన్నల్ కుప్పగులలే, 8 మంది చచ్చిపోలే. సిగ్గుందా మరి నీ ప్రభుత్వానికి? SLBC టన్నల్ కుప్పగూలితే 8 మంది అందులో కార్మికులు సజీవ సమాధి అయితే ఈ రోజుకు వాళ్ళ శవాలు కూడా తీయలే. నువ్వు మేమన్నామా మొత్తం కుప్పగూలిపోయిందని? ప్రమాదం జరిగిండొచ్చు, నీ అవినీతి వల్లనే జరిగిందో, నీ కమిషన్ల కకృతి వల్ల జరిగిందో, దేని వల్ల జరిగిందో జరిగింది. అట్లాగే సుంకిశాల రిటైనింగ్ వాళ్ళు కూలలేదా నీ ప్రభుత్వంలో? అంతెందుకండి, పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో ఎన్నిసార్లు కేంద్ర జలసంఘం కడుతుంది, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కాదు, కేంద్ర జలసంఘం కడుతున్నది పోలవరాన్ని. డయాఫ్రామ్ వాళ్ళు, కాఫర్ డ్యామ్లు ఎన్నిసార్లు కొట్టుకొని పోయినాయి? 3 సార్లు కొట్టుకొని పోయింది. వాస్తవం కాదా? మరి దేని మీద ఉండదు, వట్టెం పంప్ హౌస్ మునిగినా ఉండదు, పెద్దవాగు ప్రాజెక్ట్ కొట్టుకపోయినా ఉండదు, SLBC కుప్పగూలినా ఉండదు. ఎక్కడికెళ్ళి బీజేపీ వాళ్ళు మాట్లాడరు, NDSA రాదు. ఒక్కటి మేడిగడ్డ మీద మాత్రం, కాళేశ్వరం మీద మాత్రం కక్ష. ఎందుకు? మోడీ గారు చేయలేని పని, దేశంలో ఎవరూ చేయలేని పని కేసీఆర్ చేసిండు. లార్జెస్ట్ ప్రాజెక్ట్ ఇన్ ద వరల్డ్స్ లార్జెస్ట్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కట్టిండు కేసీఆర్. 4 ఏళ్లనే కట్టిండు, దశాబ్దాలు తీసుకోలే మీ లెక్క. అది మీ దుగ్ధ. కేసీఆర్ మీద కక్షతో ఇవాళ రైతుకు శిక్ష వేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నేను గౌరవ ముఖ్యమంత్రిని, ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, తెలంగాణ రైతుల తరపున కోరేది ఒకటే, కన్నెపల్లిలో ఇవాళ కళ్ళ ముందుకు నుంచే 1,00,000 క్యూసెక్లు నీళ్లు పోతున్నాయి. మీరు తప్పించుకోజాలరు. మీ బాధ ఏందో మాకు అర్థమైంది. ఏంటిది మీ బాధ? ఇప్పుడు కన్నెపల్లిలో పంపులు ఎత్తితే, ఆ గేట్లు ఎత్తితే నీళ్ళు వస్తాయి, మీకు కూడా తెలుసు. మీకు వారం రోజుల్లోనే అన్ని రిజర్వాయర్లు నింపే కెపాసిటీ ఆ పంపులకు ఉంది. బాహుబలి మోటార్లు పెట్టిండు కేసీఆర్. ఒక్కొక్క మోటార్ కెపాసిటీ 139 మెగావాట్లు. అద్భుతమైన పంపులు. ఇంజనీర్లను అడిగినాం, ఏమైనా మెయింటైన్ అయినా చేస్తుర్రా అంటే, సంవత్సరం ఆయే సార్, ఎవరు దిక్కులేడు, కానీ మేమే మెయింటైన్ చేస్తున్నాం, ఏదో అట్లా కాపాడుతున్నామని చెప్తున్నారు. వాళ్ళ వాస్తవం ఏంటంటే, మీ భయం మాకు తెలుసు రేవంత్ రెడ్డి గారు. మీ భయం ఏంది? నీళ్ళు ఇస్తే యూరియా ఇవ్వాలి, నీకు యూరియా ఇచ్చే తెలివే లేకపాయ. నీళ్ళు ఇస్తే యూరియా అడుగుతారు కదా రైతులు, నీకు యూరియా ఇచ్చే ముఖం లేదు. నీళ్ళు ఇస్తే పంట వండుతుంది, పంట వండితే మళ్ళీ నువ్వు పంట కొనాలనే, పంట కొనాలంటే నీకు తెలివి లేదు, సంచులు ఇచ్చే తెలివి లేదు. పంట వండితే మళ్ళీ కరెంట్ ఇవ్వాలి,
కరెంట్ ఇచ్చే తెలివి అంతకంటే లేదు. పంట వండితే మద్దతు ధర ఇవ్వాలి, మళ్ళీ రైతుల ఖాతాల్లో పైసలు వేయాలి, అది ఇవ్వాయే. పంట వండితే మళ్ళీ బోనస్ ఏదని అడుగుతాం. నీ భయం ఏంటంటే రైతులు ఎండినా పర్వాలేదు, తెలంగాణ నాశనమైనా పర్వాలేదు, కానీ ఇట్లనే బదనాం చేసుకుంటా బతకాలి, ఇంకో 2 ఏళ్ళు టైంపాస్ చేయాలి అని నువ్వు అనుకుంటున్నావు. ఎన్డీఏ వీటిని అడ్డం పెట్టుకుని బతుకుదాం అనుకుంటా ఉన్నావు. నేను రేవంత్ రెడ్డి గారికి చెప్తున్నా, నువ్వు ఎన్ని కథలు పడ్డా వాస్తవం ఏంటంటే నువ్వెన్ని కథలు పడ్డా కాళేశ్వరం అనేది ఈ రాష్ట్రానికి ఒక వరం. కాళేశ్వరం కేసీఆర్ గారు మనకిచ్చిన ఒక అద్భుతమైన వరం. నువ్వు కాళేశ్వరం వరం ఎట్లనో నువ్వు ఈ రాష్ట్రానికి శనేశ్వరం. నేను చెప్తలేనిది, నాకు జగిత్యాల సభలో మా జీవన్ రెడ్డి గారు చెప్పిండు, ఈ రాష్ట్రానికి పెట్టిన శని వదిలిపోవాలన్నాడు. ఆ శని ఎవరో కాదు, రేవంత్ రెడ్డే. 100 ఏళ్ల వరకు ఎంత కరువు వచ్చినా తెలంగాణలో రైతుకు ఆగం కాకుండా కట్టిన ప్రాజెక్టు కాళేశ్వరం. మరి ఇట్లాంటి ప్రాజెక్టు ఇవాళ నేను అంటా ఉన్నా, అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీకు మనసు లేకపోతేనో తెలివి లేకపోతేనో నేను అడుగుతున్నా, మాకు అప్పచెప్పు, మా నాయకుడు కేసీఆర్ గారికి అప్పచెప్పు, ఒక వారం రోజులు అప్పచెప్పు, మళ్ళీ నీ పదవి నీకే ఇస్తాం, భయపడకు. ఒక వారం రోజులు కేసీఆర్కు కాళేశ్వరం అప్పచెప్పు, ఒక 4 సిఈలను, కొంతమంది డిఈలను, ఏఈలను, ఎస్సీలని ఒక్క వారం రోజులు అప్పచెప్పు, మొత్తం తెలంగాణ నిండా మళ్ళీ నీళ్లు వారించి చూపెట్టే బాధ్యత మాది. నీకు చేత కాకపోతే మాకు అప్పచెప్పు. ఇవాళ నేను మీ అందరినీ, మా మీడియా మిత్రులను కూడా కోరుతా ఉన్నా, 1,00,000 క్యూసెక్కులు మీ కళ్ళ ముందు నుంచే పోతా ఉన్నాయి. ఇవాళ సింపుల్, ఇక్కడ ఏం లేదు, కన్నెపల్లిలో పంప్ లాంచ్ చేస్తే 13.5 కిలోమీటర్లు గ్రావిటీ ద్వారా అక్కడ అన్నారం చేరుతాయి. ఆడికెళ్ళి వెంటనే మరి సింపుల్గా మీరు 93 మీటర్ల నుంచి ఇక్కడ లిఫ్టింగ్ చేయొచ్చు. 97 మీటర్ల మీద ఇప్పుడు పార్కం ఉన్నది, 93 మీటర్ల కాడనే లిఫ్టింగ్ చేయొచ్చు.